హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రెజెంట్ ఆండ్రాయిడ్ ఫోన్ అంటూ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ మీ దగ్గర నుండి పోయింది. ఒకసారి ఊహించుకోండి, అది మీకు దొరికిద్దని నమ్మకం ఉందా? సో ఫోన్ కొట్టేసిన వాడు ఏం చేస్తాడు? వెంటనే సిమ్ మార్చేస్తాడు, నెట్ ఆన్ చేయడు, జీపీఎస్ ఆన్ చేయడు. సో మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా, మన జీపీఎస్ తెలియకుండా తను ఎక్కడున్నాడని మనకి ఎలా తెలుస్తుంది? నెట్ ఆన్ చేయడు, సిమ్ మార్చేస్తాడు. సిమ్ ద్వారా ట్రాక్ చేద్దామంటే సిమ్ మార్చేసి ఉంటుంది. సో మన ఫోన్ మన చేతికి ఎలా వస్తుంది? సో వీటన్నిటిని కోసమే మనకి యాంటీ థెఫ్ట్ అనే యాప్స్ ఉన్నాయి. అయితే మీరు చాలా యాప్స్ తీసుకుంటే కనుక జీపీఎస్ నే, నెట్ నే ఇక్కడ నుండి వాల్ ఫోన్ లో ఆన్ చేసే యాప్స్ అయితే మీరు నెలకే పే చేయాలి, మనీ కట్టాలి. సో నేను మీకు ఈ రోజు ఒక యాప్ గురించి చెప్తా. ఈ యాప్ కంప్లీట్ ఫ్రీ. మీరు ఈ యాప్ వాడి ఏవైనా చేయొచ్చు. మీ ఫోన్ కొట్టేస్తాడు కదా, కొట్టేసిన వ్యక్తి ఒకవేళ సిమ్ మార్చేస్తే ఏ నెంబర్ వేసాడో ఆ నెంబర్ మీకు తెలిసిపోతాయి. మీరు ఇక్కడ నుండే జీపీఎస్ ఆన్ చేయొచ్చు, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు, అండ్ నెట్ ఆన్ చేసుకోవచ్చు, ఏవైనా కంట్రోల్ చేయొచ్చు. మీ ఫోన్ని ఎక్కడ నుండైనా కంట్రోల్ చేయొచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ యొక్క ఫోన్ పోయినా మీకు ఏ భయం ఉండదు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంక స్టార్ట్ చేద్దామా మరి? ఈ యాప్ మీకు ప్లేస్టోర్లో దొరికితే మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ లాస్ట్ యాంటీ థెఫ్ట్ అని కొట్టండి. ఇక్కడ ఇదిగోండి, కొట్టిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ లాస్ట్ ఆండ్రాయిడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే యాప్లో ఏమీ కనపడదు, కానీ చాలా పవర్ఫుల్ యాప్. దీని గురించి నేను డీటెయిల్గా ముందు చెప్తాను. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాక్సెప్ట్. ఇది చాలా చిన్న యాప్. ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేటర్ రైట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి యాక్టివేట్ దిస్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ అనేది దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇలా కింద 3 వస్తుంది. 3 వచ్చిన తర్వాత మీరు అడ్వాన్స్ నొక్కండి. అడ్వాన్స్ నొక్కిన తర్వాత కిందకి వస్తే ఇక్కడ చూడండి, రిజిస్టర్డ్ గూగుల్ అని ఉంది కదా. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశాను కాబట్టి నాకు ఎలా చూపించింది. ఒకవేళ రిజిస్టర్డ్ గూగుల్ అని కనపడితే కనుక మీకు నేను క్లిక్ చేస్తే చాలు, మీ యొక్క ఫోన్లో ఏమైతే ఈమెయిల్స్ ఉన్నాయో, అంటే మీ యొక్క జీమెయిల్లో ఏమైతే ఈమెయిల్స్ ఉన్నాయో ఆ ఈమెయిల్స్ అన్నింటిలో మీ రిజిస్టర్ అయింది. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మన ఫోన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్న దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా. సో ఇంకా మనకి ఫోన్తో అవసరం లేదు. సపోజ్ ఈ ఫోన్ ఇప్పుడు పోయింది అనుకోండి, మీరు ఎక్కడున్నా సరే, ఏ ఫోన్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే, కంప్యూటర్లో అయినా సరే, ఎక్కడైనా సరే మీ యొక్క బ్రౌజర్ను ఓపెన్ చేసి ఇక్కడ పైన ఆండ్రాయిడ్ లాస్ట్ .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ సైన్ ఇన్ నొక్కాలి. నొక్కిన తర్వాత మీ మొబైల్లో ఏమేమైతే ఈమెయిల్స్ అయితే ఉన్నాయో ఆ ఈమెయిల్స్తో మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏమేం కంట్రోల్స్ ఉంటాయి, ఎలా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఇక మీరు చూస్తే కనుక పైన కంట్రోల్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఈ కంట్రోల్స్ అన్నీ ఆ ఫోను నెట్కి కనుక కనెక్ట్ అవుతాయి, ఇవన్నీ వర్క్ అవుతాయి. సో నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఈ యొక్క ఫీచర్ ఎస్ఎంఎస్ అనే ఫీచర్. సో ముందుగా దీని గురించి చెప్తాను. ముందుగా బేసిక్ ఇక్కడ చూడండి, మీకు మీ యొక్క ఫోన్లో అలారం మోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సెకండ్స్ అని టైప్ చేసి అలారం కొట్టా. మీరు నా ఫోన్లో చూసినట్టయితే చూడండి, ఇప్పుడు అలారం మోగుతుంది అలా. నెక్స్ట్ కస్టమ్ అలారం పెట్టుకోవచ్చు, వైబ్రేట్. ఇప్పుడు నేను వైబ్రేట్ క్లిక్ చేస్తున్నా, ఇక వైబ్రేట్ అయింది. పిక్చర్ రాంగ్ పిన్ పిక్చర్ అంటే ఇప్పుడు తను మన ఫోన్ లాక్ చేసి ఉంది, తను తప్పు కొట్టాడు. తప్పు కొట్టంగానే మన యొక్క ఫోన్ ఫ్రంట్ కెమెరాతో ఫోటో తీసి మనం యొక్క మెయిల్కి కావాలంటే పంపించుకోవచ్చు. నెక్స్ట్ స్టేటస్ ఏంటంటే మన ఫోన్ యొక్క బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది ఏంటి అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్, మన ఫోన్ ఒకవేళ సైలెంట్లో ఉందనుకుంటే మనం ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి సైలెంట్లో పెడుతున్నా, ఇక మీరు చూస్తే పైన సైలెంట్లోకి వెళ్ళిపోయింది. ఇదిగోండి సైలెంట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సౌండ్లో పెట్టా, ఇక్కడ మీరు చూస్తే పైన మారిపోయింది. ఇదిగోండి చూడండి మారిపోయింది. నెక్స్ట్ బ్లూటూత్ కావాలితే ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫోన్లో చూస్తే కనుక బ్లూటూత్ ఆఫ్ చేసి ఉంది కదా, నేను క్లిక్ ఆన్ చేశాను, ఇదిగోండి ఆన్ అయింది.
ఆఫ్ చేసా, ఆఫ్ అయిపోయింది. ఇలా మీరు జీపీఎస్ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, వైఫై ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెసేజెస్. ఇప్పుడు నేను ఏదో ఒక టైప్ చేసి హాయ్ అని చెప్పి సెండ్ నొక్కా. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు ఏం టైప్ చేసి సెండ్ నొక్కితే నా యొక్క ఫోన్లో అది డిస్ప్లే అయింది ఆ మెసేజ్. ఓకే, అలా ఒకవేళ మీకు ఏదో ఒక నెంబర్ ఇచ్చి మీ ఫోన్లో మీ ఏ నెంబర్ ఉందో మీకు తెలుసు అనుకుంటే ఆ నెంబరు ఇక్కడ ఇచ్చి మీకు ఏం కావాలితే మెసేజ్ చేస్తే అది మీ యొక్క మెసేజ్లో వస్తుంది, ఎవరో మెసేజ్ చేసినట్టు వస్తుంది. నెక్స్ట్ ఇలా ఇప్పుడు మీ యొక్క ఫోన్లో ఇన్బాక్స్ మెసేజెస్ లాస్ట్ 10 అయినా 20 అయినా 30 అయినా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. మెసేజ్ పిక్చర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని టైప్ చేసి సెండ్ నొక్కా. నా ఫోన్లో హాయ్ అని వచ్చింది కదా, మీరు తను ఓకే నొక్కగానే మీ యొక్క ఫ్రంట్ కెమెరా నుండి పిక్చర్ తీసి మీ యొక్క ఈమెయిల్కి డైరెక్ట్గా పంపించేద్ది. సో ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ మెసేజ్ ఇచ్చింది చూడండి, లో ఆన్ మెమరీ. సో జనరల్ ఇక్కడ ఎలాంటి మెసేజ్ టైప్ చేయాలంటే ప్లే స్టోర్ స్టాప్డ్ వర్కింగ్, మనకు జనరల్గా ఇలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, సెండ్ నొక్కే. ఇదిగోండి ప్లే స్టోర్ స్టాప్డ్ వర్కింగ్ అని వచ్చింది కదా, వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఒక ఎర్రర్ మెసేజ్ అని చెప్పి ఓకే నొక్కుతారు. ఓకే నొక్కగానే మన యొక్క ఫోన్ అనేది పిక్చర్ తీసి మనకి వెంటనే పంపించేద్ది. ఇలా ఈ యొక్క ఫంక్షన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓవర్లే మెసేజ్లు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సెక్యూరిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఎన్ని సెకండ్స్ అయితే అన్ని సెకండ్స్ పెట్టి సెట్ టైం అవుట్ కొట్టంగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1-2 సెకండ్స్ పెట్టి టైం అవుట్ కొట్టా. మీరు చూస్తే మీ యొక్క స్క్రీన్ లైట్నెస్ ఆగిపోయింది చూసారా, మీ యొక్క స్క్రీన్ ఆగిపోయింది. నెక్స్ట్ 2 సెకండ్స్ వాళ్ళకి ఎలాగా ఉంటుంది, మళ్ళీ మీరు ఆన్ చేసుకోవాలి. ఇదిగోండి. నెక్స్ట్ లాక్ టైం అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ అనేది ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అవర్ పెట్టేసి సెట్ టైం అవుట్ కొట్టేసా. ఆ 1 అవర్ వరకు మీ యొక్క ఫోన్ అనేది లాక్ అసలు అదే స్క్రీన్ అనేది ఆఫే అవ్వదు అసలు. నెక్స్ట్ సిమ్ ఓనర్ ఎవరో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ లాక్ చేయొచ్చు. నేను మామూలుగా పెట్టేస్తున్నా ఎందుకంటే అత్వన్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది కదా. సో నేను ఇంకా ఫోన్ లాక్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడే ఉండండి, నేను 1 2 3 4 అని టైప్ చేసి లాక్ ఫోన్ కొట్టా. ఇప్పుడు నా ఫోన్ చూస్తే మీరు లాక్ అయిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు ఆన్ చేసి లాక్ ఫోన్ అంటే మీ ఫోన్ మీరు లాక్ చేయొచ్చు, పాస్వర్డ్ ఇచ్చి లాక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ వేసేస్తున్నారో అది ఎంటర్ చేస్తే నా ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది. ఇక్కడ మీరు అన్లాక్ చేసేసి ఇక్కడ నుండే మీ యొక్క ఎస్డి కార్డ్ నుండి ఎరేజ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని. ఇలా మొబైల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏదైతే టైప్ చేస్తారో అది మీ మొబైల్లో అనేది మాట్లాడిద్ది. ఇప్పుడు నేను చూడండి స్పీక్ నొక్కా, చూసారా ఇప్పుడు మాట్లాడింది. అలా మీకు ఏ మెసేజ్ కావాలంటే ఆ మెసేజ్ టైప్ చేసి సెండ్ నొక్కితే వాళ్ళ యొక్క ఫోన్లో ఆ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. బ్రౌజింగ్ హిస్టరీ తెలుసుకోవచ్చు, సౌండ్ రికార్డింగ్స్ మనం రికార్డ్ చేయొచ్చు మన యొక్క వాళ్ళ యొక్క వాయిస్ని, ఫ్రంట్ కెమెరా ఉపయోగించి పిక్చర్ తీయొచ్చు, రేర్ కెమెరా పిక్చర్ తీయొచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ బ్యాకప్ కావాలంటే బ్యాకప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి ఆ ఫోన్ నెట్ కనెక్ట్ అవుతాయి. ఒకవేళ నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూడండి పైన ఎస్ఎంఎస్ అనేది. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ ఏంటంటే ఎవరైతే మన ఫోన్ కొట్టేసో వాడు సిమ్ మార్చేసి మొత్తం మన ఫోన్లో ఉన్న గూగుల్ అకౌంట్స్ మొత్తం తీసేసి మొత్తం అన్నీ ఆఫ్ చేశాడు అనుకోండి, అటువంటి అప్పుడు ఈ యొక్క ఫీచర్ అనేది మనం ఉపయోగపడుద్ది. దీనికి ఏం చేయాలంటే మనకి కింద చాలా కామెంట్స్ ఇచ్చారు చూడండి. మీ యొక్క ఫోన్లో అలారం మోగాలంటే ఈ కమాండ్ ఆండ్రాయిడ్ లాస్ట్ అలారం 5 అని ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఇవన్నీ మీరు ఏం చేయాలంటే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఆండ్రాయిడ్ లాస్ట్ 1 2 3 4 అలారం 5 అని అంటే 5 సెకండ్స్ అలారం మోగిద్ది. అది ఆఫ్ అవ్వాలంటే ఈ యొక్క కమాండ్ కొడితేనే మీకు 1 2 3 4 అని కొడితేనే మీకు అది ఆఫ్ అయిపోద్ది. అలా మీరు ఎన్ని సెకండ్స్ కావాలి 10 సెకండ్స్ అలారం మోగచ్చు. చాలా ఇక్కడ మీరు చూస్తే జీపీఎస్ ఎనేబుల్ చేయొచ్చు, వైఫై స్టార్ట్ చేయొచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో
ఈ యొక్క యాప్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే బేసికల్గా మన యొక్క ఫోన్ పోతే వాళ్ళు సిమ్ చేంజ్ చేసినా నెట్ ఆఫ్ చేసుకున్నా సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మన ఫోన్ ఎక్కడ ఉందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా మన ఏ ఫోన్ పోయినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీ యొక్క ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.